బాబుకి ఇలాగ మేము హీలింగ్ జరుగుతుందని తెలిసి మేము తీసుకొచ్చామన్నారు. నిజంగా నాకు గుండె బద్దలైపోయిందండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను, సిగ్గేసింది నాకు, నిజంగా చెప్తున్నా. నాకైతే నిజంగా సిగ్గేసింది. ఎందుకనంటే ఏం చేస్తున్నాం సేవ అని అనిపించింది నాకు. అంటే నేను ఏదో గొప్పగా అంటే మేము చెప్పడం కాదు, కానీ ఒక ఫాదర్గా నేను ఆలోచించాను. ఎంత నరకమండి ఒక పిల్లోడిని అలా పెట్టుకుని తీసుకుని వెళ్ళి రావడం అనేది. ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లోడిని మోసుకెళ్ళాలి. ఆ తల్లి బాధ నీకు, ఆ తల్లి బాధ అంటే ఇంకొకటి చెప్పమంటారా? ఆ తల్లి ఏమో ఆ బాబుని ఒళ్ళు కూర్చోబెట్టుకుని అసలు ఏం విసుక్కోవట్లే, ఆవిడ ఏం బాధపడట్లా. ఆ బాబుకి ఏమైందనంటే చిన్నప్పుడు 1 year బ్యాక్ సంథింగ్ ఫీవర్ లాగా వచ్చిందంట. అది కాస్త రాంగ్ మెడికేషన్ వెళ్ళింది, ప్రాపర్ మెడికేషన్ తీసుకోలేదు, సంథింగ్ అదేదో జరిగింది హాస్పిటల్, ఏదేదో జరిగింది చెప్పారు. అదంతా ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. దానివల్ల ఏమైందంటే బాబు బ్రెయిన్ కొంచెం సంథింగ్ ఇంపాక్ట్ అయ్యి ఇంకా బాబు ఇంకా అలాగా చేతులు కాళ్ళు కదపలేడు, కళ్ళు కూడా కనపడవంట. వినపడుతుంది వాళ్ళ అమ్మ గొంతుకు వాళ్ళ నాన్న గుర్తుకు వింటాడంట. ఇంకా వాళ్ళు ఎక్కడైనా హీలింగ్ జరిగినప్పుడు ఇలాంటి చోట్లకి తీసుకెళ్తూ ఉంటారు. నేను అన్నాను, నాకు నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. వాస్తవం చెప్తున్నాను, నేనైతే క్రౌడ్లో కూర్చుని ఉన్నా కానీ నా మనసంతా పిల్లవాడే ఉన్నాడు. నేను ఒక 3-4 గంటలు ఆ పిల్లోడిని చూసి 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 అబ్జర్వ్ చేసి 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 6 గంటలకు 8 గంటలకు అడిగాను, అమ్మ ఏంటమ్మా ప్రాబ్లం, మామూలుగా అడుగుతున్నాను, ఏమనుకోవద్దమ్మా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారన్న నాకుంది ఒక లోపల. అప్పుడు చెప్పింది ఇలాగన్నా అని చెప్పుకొని వచ్చింది ఆ అమ్మాయి. సో నాకు నిజంగా చెప్తున్నాను, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది.